మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లడం ఒక యువకుడి పాలిట మరణ శాసనంగా మారింది. కుమార్తెతో సన్నిహితంగా ఉండడం చూసిన తల్లిదండ్రులు ఆవేశంలో కళ్ళుగప్పి విచక్షణ కోల్పోయారు. కట్టుకున్న వారిని కడతేర్చడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేసి బోరుబావిలో పడేసిన ఈ ఘటన ఎర్రగొండపాలెం ప్రాంతానికి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అదృశ్యం కేసుగా మొదలైన ఈ వ్యవహారం చివరకు అత్యంత దారుణమైన హత్యగా తేలడంతో స్థానికులు షాక్ గురయ్యారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేయగా కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మార్కాపురం డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు. వైపాలెం గాయత్రి థియేటర్ సమీపంలో నివసించే 21 ఏళ్ల దిగుడు ఆంజనేయులు అనే యువకుడు ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన భావా వెంకట్రావు 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సిఐ అజయ్ కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్ఐ దేవకుమార్ మరియు సిబ్బంది సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక విచారణలో భాగంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవుల వెంకటనారాయణ, రమణమ్మ దంపతులపైన పోలీసులకు అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆంజనేయులు అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ నెల 13న ఒక పెళ్లి పని మీద బయటకు వెళ్లిన ఆవుల దంపతులు ఇక తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తీయగా ఆంజనేయులు తమ కుమార్తెతో గదిలో ఉండడం చూశారు. క్షణికావేశంలో రగిలిపోయిన రమణమ్మ చేతికి అందినటువంటి అట్ల పెనంతో ఆంజనేయులు తలపైన బలంగా కొట్టింది. ఆ దెబ్బకు అతను కింద పడినా తిరిగి తేరుకొని వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో వెంకటనారాయణ తన భార్యతో కలిసి అదే అట్ల పెనంతో మరియు మరికొన్ని ఆయుధాలతో దాడి చేసి ఆంజనేయులను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం జరిగిన తర్వాత మృతదేహాన్ని బయటపడకుండా చూసేందుకు ఆ దంపతులు వేసిన ప్రయత్నము మరింత కిరాతకంగా ఉంది. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 2 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇక చివరికి 14వ తేదీ రాత్రి కుమార్తె సాయంతో మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికారు. ఇక ఆ ముక్కలను కాలనీ పక్కనే ఉన్న షీలా పాఠశాల వెనుక భాగంలో ఉన్న ఒక పనికిరాని పాత బోరుబావిలో పడేశారు. దర్యాప్తులో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బోరుబావిలోకి నిపుణుల సహాయంతో కెమెరాలను పంపి లోపల ఆంజనేయులు శరీర భాగాలు ఉన్నట్లు ధృవీకరించుకున్నారు. డిఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఆవుల వెంకటనారాయణ మరియు రమణమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ హత్యలో పరోక్షంగా సహకరించిన యువతి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆమెను కూడా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపైన మృతుని బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను అత్యంత పాశావికంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకి దిగారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు భరోసా ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఒక ప్రేమ వ్యవహారం చివరకు ఇలా ప్రాణాల మీదకు రావడమే కాకుండా అతి దారుణమైనటువంటి పద్ధతిలో మృతదేహాన్ని పారేయడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. 13వ తారీఖు రాత్రి 10 గంటలకి వాళ్ళ బావగారితో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రావడం జరిగింది. 13వ తారీఖు రాత్రి ఈ నెల 10 గంటల తర్వాత అతను కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. దానికి ముందు అతను ఒక పెళ్లి చూపులకి నందికుట్కూరు దగ్గరికి పోవడం జరిగింది. ఈ బావగారు దీంట్లో ఫిర్యాదు అయినటువంటి వాళ్ళ వెంకట్రావు వాళ్ళ బావ పేరు. అతను ఏమనుకున్నా అంటే ఈ పెళ్లి చూపులు చూశారు కదా, ఈ పెళ్లి ఏదో ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే ఒక అనుమానంతో ఒక 2 రోజులు చూసి 16వ తారీఖున ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పెళ్లి చూపులు ఒక అమ్మాయిని చూసాము, ఆ పెళ్లి నచ్చక అతను ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్రైమ్ నెంబర్ 38/26 మ్యాన్ మిస్సింగ్ కింద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అతని యొక్క ట్రాకింగ్ మేము గమనించడం జరిగింది. ఆ 13వ తారీఖు నుంచి అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడని. సో ఈ దర్యాప్తులో భాగంగా 13వ తారీఖే అతను ఒక ప్లేస్ నుంచి ఆ తర్వాత అతను మూమెంట్ అనేది డిజపేర్ అయిందనేసి మా దర్యాప్తులో చేరగా, సో ఏ ప్లేస్ నుంచి అయితే అతను మూమెంట్స్ 13వ తారీఖు ఆగిపోయాయో
సో వాళ్ళ మీద అనుమానించడం జరిగింది. ఆ అనుమానం ప్రకారం ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి అజయ్ కుమారు ఈరోజు ఆవుల వెంకటనారాయణ, ఆవుల రమణ భార్యాభర్తలు వాళ్ళు. సో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో వాళ్ళు ఏం చెప్పడం, వాళ్ళ కన్ఫెషన్లో ఏం చెప్పారంటే, సో ఒక జూనైల్ పాప అంటే గర్ల్ ఉంది వాళ్ళకి. సో ఈ వ్యక్తి సుమారు 10 ఆ ప్రాంతాల్లో సో ఈ అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరని ఆ అమ్మాయి పిలుపు మేరకు ఆ ఇంటికి పోవడం జరిగింది. సో అనూహ్యంగా అమ్మా నాన్న రారు, కొంచెం లేట్ అవుద్ది అనుకున్న క్రమంలో వాళ్ళు ఏదో కొంచెం ముందుగా రావడం జరిగింది. సో ఆ ఎదురుగుండా ఆ తలుపు తీయగానే వాళ్ళకు కూతురు చిన్న బాలిక ఈ వ్యక్తితో, ఎవరైతే ఇప్పుడు ఆంజనేయులు అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితో చూసినప్పుడు సో వాళ్ళు ఆ క్షణంలో ఒక వాళ్ళ అబ్బాయిని ఆపి సో దాడి చేసి ఏదో ఈ ఇనప రేకు దాంతోనూ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఆయుధాలతోటి అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అతను ప్రాణాలు అక్కడే కోల్పోయాడు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 13వ తారీఖు నుంచి ఆ శవాన్ని 14వ తారీఖు దాకా అక్కడే పెట్టుకొని 14వ తారీఖు రాత్రి వాళ్ళకి సమీపంలో ఉండే ఒక బోరు బావిలో దగ్గరికి వీళ్ళ ముగ్గురు కూడా, ఇది ఆ జూనైలు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్ళి ఆ బోరు బావి దగ్గర ఒక దుప్పటేసి ఒక ఆయన పందులు కోస్తాడు దీంట్లో ముద్దాయి. ఆ పందులు నరికే కత్తితోటే దీన్ని ముక్కల కింద నరికి సో ఆ ముక్కలన్నింటినీ కూడా ఆ బోరు బావి లోపల వేయడం జరిగింది. సో మొత్తం అదంతా కూడా ఆ కింద ఉండే ఇది కూడా ఎట్లాంటివి లేకుండా ఇంట్లో కానీ అక్కడ కానీ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా రూపుమాపడానికి మొత్తం అంతా క్లీన్ చేసేసి సాక్ష్యాలన్నీ కూడా